వీడి జాతి ఏంటో. సార్, మీరు ఒక డాక్టర్ కదా, అందరూ మిమ్మల్ని భగవంతుని రూపంగా భావిస్తారు. నా జాతి ఏంటో దానివల్ల మీకేం తేడా ఉంటుంది చెప్పండి. నువ్వు చెప్పింది నిజమే. అలాగే ఈ హాస్పిటల్లో నువ్వు చేయగలిగే పనులు కూడా చాలా ఉన్నాయి. కానీ మేము భగవంతులం పేషెంట్స్కి మాత్రమే, నీకు మాత్రం కాదు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు. చూడండి సార్, నేను సమస్యల్లో ఉన్నాను. పొద్దున్నుంచి పని కోసం వెతుకుతున్నాను. 8 చోట్ల ప్రయత్నించాను. ఈయన ప్రతి చోటికి నా వెనుకొస్తున్నాడు. అలాగే వాళ్లకు నా జాతి గురించి చెప్తున్నాడు. నా జాతి పేరు వినగానే అందరూ నన్ను వెళ్ళగొడుతున్నారు, పనివ్వడానికి నిరాకరిస్తున్నారు. అయితే అయినా డాక్టర్ గారు వీడి స్తోమత ఏంటో అర్థం కావడం లేదు. ఎంత చదివినా రాసినా ఎలాంటి ప్రయోజనం లేదు. మీరైనా చెప్పండి. బాబు భీమ్, అందుకే నా కోరిక ఒక్కటే, నువ్వు ఎంతగా చదువుకోవాలంటే జాతులన్నిటి హద్దులు దాటేయాలి. నువ్వు నీ బాధ్యతల్ని చెప్పుకోవడానికి వచ్చావా ఏంటి? వెళ్ళిక్కడి నుంచి, వెళ్ళండి ఇక్కడి నుంచి. ఎలా వెళ్ళాలి సార్? ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలి? ఇలా ప్రతి ఒక్కరూ నన్ను జాతి పేరుతో తిరస్కరించి వెళ్ళగొడుతూ ఉంటే ఇక నా యోగ్యతలకు ఏం విలువ ఉంటుంది చెప్పండి? నేను చదువుకోవటం వల్ల ఏం ప్రయోజనం? నన్ను చదివించటం కోసం మా అమ్మ నాన్నలు ఎంత కష్టపడ్డారో దానికి ప్రయోజనం ఏముంది? మా మంజులక్క చేసిన త్యాగానికి ప్రయోజనం తను తన తమ్ముడి చదువు కోసం తన మెడలోని గొలుసు తాకట్టు పెట్టింది సార్. చూడు, ఏం ప్రయోజనం ఉందో అది నాకు తెలీదు. కానీ ఒకటి, నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావు. నువ్వు మంచి నాయకుడివి కాగలవు. మీరు చాలా మంచి మాట చెప్పారు డాక్టర్ గారు. నేను వీడికి ఎప్పటి నుంచో నచ్చ చెప్తున్నాను, కానీ వీడు అర్థం చేసుకోవడమే లేదు. వీడికి యోగ్యతలు ఉన్నాయని చాలా అహంకారం ఉంది. ఎంతైనా వీడు ఒక అంటరాని జాతి వాడేనని అర్థం చేసుకోవడం లేదు. చూడండి సార్, మీరు నాకు నా యోగ్యతల ప్రకారం పనిస్తే గనక అప్పుడు మీరు కేవలం నాకు పనివ్వడమే కాదు, ప్రపంచ చరిత్రను కూడా మార్చిన వాళ్ళవుతారు. చూడు, నేను చెదిరిన నరాలను, విరిగిన ఎముకలను అతికిస్తాను. అంతకు మించి నాకు మార్పులు చేర్పులు చేయడం తెలీదు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు. వెళ్ళి ఇక్కడి నుంచి. బాగుంది భీమరావ్. అంటే ఇప్పుడు ఈరోజు ఉద్యోగాన్ని వెతికే ప్రయత్నాలు ముగిశాయా, లేక ఇంకా అన్వేషిస్తూనే ఉంటావా? అరే, ఎక్కడికి వెళ్తున్నావు? చెప్పేది విను. నువ్వు దుప్పటి ఎందుకు కప్పుకున్నావు? తీ దాన్ని, తీసేయి. డాక్టర్ గారు, నాకు చాలా చలిగా ఉంది. భీమ్, భీమ్ ఇక్కడికి వచ్చాడేంటి? కొంపదీసి భీమ్ రామ్జీని చూడలేదు కదా? అరే, అలా దుప్పటి కప్పుకొని రక్తం ఇస్తున్నదెవరు? కొంచెం నన్ను కూడా చూడండి. బాగుంది, చాలా చాలా బాగుంది. రా చూడు పురంజన్, కొడుకు అక్కడ యోగ్యతల్ని పరిశీలించుకునే పనిలో ఉన్నాడు. ఇక తండ్రి ఇక్కడ రక్తం అమ్ముతున్నాడు. మిగిలింది నా చెరువు. అది ఏమైతే ఏంటి? అంతేనా పురంజన్? లేదు లేదు, అలా ఏం లేదు. మేమిద్దరం ఇప్పటిదాకా చెరువు దగ్గరే ఉన్నాం. ఇదిగో ఇంకాసేపట్లో మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాం. త్వరగా చేరుకోండి. నా దుప్పటి
అక్కడి నుంచి ఇక్కడికి ఎలా వచ్చింది? అయ్యో ఆగు, దుప్పటి తీసుకోవడానికి ముందు ఏదైనా కనుక్కో. దుప్పటిని ఎవరు ఉపయోగించుకున్నారో అతను ఏ జాతివాడో ఏ జాతి? చెప్పు. అర్థమైంది. నా దుప్పటి నాశనం అయిపోయింది. ఇప్పుడేం చేయాలి? ఆగో, నేనున్నాను కదా, మీకు నేను ఉపాయం చెప్తాను. ఇప్పుడే ఈ రక్తం అమ్మాడు, ఆయనకు డబ్బులు కూడా వస్తాయి. దుప్పటికి బదులు డబ్బులు తీసుకో, సరేనా? అన్నట్టు పురంజన్, నువ్వు మాత్రం మొదలు పెట్టద్దు. నేను మంచివాణ్ణి కాదని, కఠినమైన వాణ్ణని, నాలో దయ లేదని, నేను చాలా దయగలవాణ్ణి. సరే, ఈరోజు మీరు పనిలోకి రావద్దులే, విశ్రాంతి తీసుకోండి. సరేనా రాంజీ? ఆరోగ్యం జాగ్రత్త. ఇంతవరకు తండ్రి రాలేదు, కొడుకు రాలేదు. అరే ఏంటిది హితేష్ అన్న, నువ్వు ఎప్పుడు చూసినా తండ్రి కొడుకుల వెంట పడుతూనే ఉంటావు. కొంచెం నీ పని కూడా చూసుకోవచ్చు కదా. చూడన్నా, ఈ తండ్రి కొడుకుల నాటకం కొంచెం వేరు. ఎవరికి తెలుసు, బయట ఇద్దరు కలిసి ఉంటారేమో, ఇక ఇక్కడికి వచ్చాక ఇద్దరు నాటకాలు ఆడతారేమో. నట్వర్, బయటికెళ్ళి రాంజీ అన్న భీమరావు ఏదైనా చేసుకొని అదంతా నీకెందుకు? ముందు నీ నాటకాలపై అర్థమైందా? అలాగా, మీరు మీ నాటకాలు మొదలు పెడుతున్నారా? ఏంటి? నాకేమనిపిస్తుందంటే తండ్రి కొడుకులిద్దరూ కలిసి జీజాబాయిని పిచ్చిదాన్ని చేస్తున్నారని. కాదా? అసలు మీరు ఏమనుకుంటున్నారు? మీ నోటికి ఏదొస్తే అదే వాగుతున్నారు. అరే భీమ్, నువ్వు వచ్చేసావా? మరి మీ నాన్న ఎక్కడున్నాడు? ఆనందన్నయ్య, ఇంతవరకు నాన్న రాలేదా? నేను వెళ్ళి వెతుకుతాను. ఏం అవసరం లేదు, నా భర్త తనకు తాను రాగలరు. పద. నాన్న, అన్నయ్య, అన్నయ్య, అసలు ఇదంతా ఏంటి? మీరు బాగానే ఉన్నారు కదా? ఈ దుప్పటి మీకు జ్వరం రాలేదు కదా? లేదు, బానే ఉన్నాను. కేవలం కొంచెం చలిగా అనిపించింది, అందుకే ఈ దుప్పటి కొన్నాను. మీకు దుప్పటి కొనాల్సిన అవసరం ఏముంది? ఎవరినైనా ఇంటికి పంపించాల్సిందే. అయినా ఇంట్లో డబ్బులు చాలా తక్కువగా ఉన్నాయి. జీజాబాయ్, ప్రతి విషయంలో ఇలా అడ్డుపట్టడం అవసరమా? అప్పుడప్పుడన్నా శాంతంగా ఉండు. పురంజన్, తనని మాట్లాడినివ్వు. అందరికీ తమకు నచ్చినట్టు తమ ఇష్ట ప్రకారం బ్రతికే హక్కు ఉంది. నాన్న, మీరు లోపలికొచ్చి విశ్రాంతి తీసుకోండి. పదన్నయ్య. ఇప్పుడు భీమరావు తలుచుకుంటే ఈ తోపుడు పండితో పాటు డబ్బు సంపాదించడం మొదలు పెట్టచ్చు. ఏం పని చేయాలో చెప్పండి. పాత పేపర్లు, పుస్తకాల కాపీలు, అంటే చెత్త పోగు చేయాలి. ఈ కోట్ తీసేయ్. ఈ కోటు వేసుకొని మట్టి ఎత్తితే అప్పుడు నీకు అలాగే నీ స్థాయికి పొంతన కుదరదు. ఎప్పుడూ అనుకోలేదు నా కొడుకు నా ఆజ్ఞను అవహేళన చేస్తాడని. నీకున్న యోగ్యతను దృష్టిలో పెట్టుకుని నేను ఇక్కడ నిన్ను మేనేజర్ చేస్తున్నాడు. ముందు చెప్పు, నువ్వు నెలకు ఎంత జీతం తీసుకుంటావు?
అది నిర్ణయించాల్సింది మీరు. ఒక చిన్న జాతి అంటరాని వ్యక్తికి మీరు ఎంత జీతం ఇస్తారు? వెళ్ళు ఇక్కడి నుంచే. కాదు సార్, నేను చెప్పేది వినండి సార్. వెళ్ళు ఇక్కడి నుంచి. నేను చదువుకున్న వాడిని, ఈ ముందు పని వెళ్ళు. నాకు తెలుసు. మీ ఈ హాస్పిటల్లో ఏదైనా పనుంటే చెప్పగలరా? నేను చేయగలను. దాంతోపాటే వీడిని ఇది కూడా అడగండి, వీడి జాతి ఏంటో. నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరు, వెళ్ళి ఇక్కడి నుంచి. ఏమైంది మీకు? ఏం లేదు, అలిసిపోయాను కదా, నిద్ర వస్తోంది. మీరు ఇంటికొచ్చి ఎప్పుడు ఇలా నిద్రపోరు కదా? ఎవరైనా ఏమైనా అన్నారా? ఉద్యోగం దొరుకుంటే మరేం పర్వాలేదు, అదే దొరుకుతుంది. మీరింతగా చదువుకున్నారుగా, యోగ్యులు. నేనేం యోగ్యుని కాదు. ఇక నువ్వెళ్ళి నీ పని చూసుకో. నేను బానే ఉన్నాను, అంతా బానే ఉంది, నాకేమీ కాలేదు. సరే వినండి, మీకోసం నేను భోజనం వడ్డిస్తాను. మీరు భోంచేసి తర్వాత నాకు పడుకోండి. తినాలని లేదు. నీకు కూడా తినాలనుంటే తిను, లేదంటే అలాగే పడుకో. నన్ను కొంచెం ఒంటరిగా వదిలేస్తావా? జీజాబాయ్, అన్నయ్య మనసు కనిపించింది, ఈ దుప్పటి తీసుకున్నాడు. దానికి ఎందుకింత పంచాయతీ పెట్టి కూర్చుంటావు? ఎందుకంటే డబ్బులు నేను పోగు చేయాల్సి ఉంటుంది వదినా. కొడుకు కోసమని ఈయన చేసే ఉద్యోగాన్ని వదిలేశారు. రోజంతా నీళ్ళలో ఉంటున్నారు. ఎవరికి తెలుసు, ఒకవేళ రేపు ఈయనకి ఏదైనా జరిగితే అప్పుడు మనందరం ఎలా బతకాలి? ఒకవేళ రేపు వైద్యం చేయించాల్సి వస్తే, అలా ఎప్పటికీ జరగకూడదు. కానీ ఆరోగ్యం బాగా దెబ్బతిందంటే అప్పుడు ఇవే మిగిలిన డబ్బులు పనికొస్తాయి. ఇంట్లో ఇంకెవ్వరూ సంపాదించటం లేదు. జీజాబాయ్, నేను బ్రతుకున్నంత వరకు అంతవరకు ఎవరికి ఏమీ జరగనివ్వను. కానీ ఒకవేళ నేనే ఉండకుంటే. నాన్న, అసలు మీరేమంటున్నారు? మీకేమీ జరగదు. అవును నాన్న, నీకేమీ జరగదు. నేను చెప్తున్నాను కదా, మీకేమీ కాదు. రామ్జీ, ఇంకెప్పుడు ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడుకో. అయినా జీజాబాయ్, ఎప్పుడు చూసినా రామ్జీతో ఎందుకు ఇలా అడ్డదిడ్డంగా వాదిస్తుంటావు? అప్పుడప్పుడు కాస్త మౌనంగా ఉండటం నేర్చుకో. ఇలా చూడండి, మీరంతా రామ్జీని కాసేపు ఒంటరిగా వదిలేయండి. అందరూ వెళ్ళండి. అందరూ ఇక్కడి నుంచి పదండి. నాన్నా, నాన్నా, ఏం ఆలోచిస్తున్నారు? నాన్న, మీకేం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. కానీ కేవలం ఒకటి చెప్పాలనుకుంటున్నాను, మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. నాన్న, మీరు మా ప్రపంచం. మీరే మాకు ధైర్యం నాన్న. జీవితంలో ఎప్పుడు సమస్యల్లో పడినా, ఎప్పుడు బాధపడినా మిమ్మల్ని తలుచుకుంటేనే చాలా ధైర్యం వచ్చేస్తుంది. ఇక ఇప్పుడు మీ ఆరోగ్యం బాగోలేదు నాన్న. అందుకే అందరికంటే మీరు మీ ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. శ్రద్ధ తీసుకుంటారు కదా? ఒకవేళ మీకేమైనా జరుగుతుందంటే
అమ్మ మంజుల, నేనొక మిలిటరీ ఆఫీసర్ని తల్లి. ఇలాంటి చిన్న చితక జబ్బులు నన్ను ఏమీ చేయలేవు. నీకు తెలియదనుకుంటా భయం. ఈరోజు రమ చేతికి దెబ్బ తగిలింది. పాపం నొప్పితో విలవిల్లాడిపోయింది. చాలాసేపటి దాకా ఏడుస్తూనే ఉంది. కానీ ఎలా? రమ నాకేమీ చెప్పలేదే. నువ్వు తనకు చెప్పే అవకాశం ఇచ్చావా? నిన్ను నీరసంగా ఆందోళనలో చూసి తను నీతో మాట్లాడాలని వచ్చింది. కానీ నువ్వే తనని కోపడ్డావు. తర్వాత ఇక్కడికి వచ్చేసావు. కానీ నేను నీకు ఇది చెప్పడం కోసం రాలేదు భీమ్. తనకు దెబ్బ తగిలిందని కేవలం నేను నీకు ఏం చెప్పడం కోసం వచ్చానంటే, నేను అలాగే మీ అత్తయ్య, మీ అక్క మంజుల మేం మందు తీసుకొస్తామని తనకు చెప్పాం. కానీ తను తిరస్కరించింది. తనేమందంటే, నేను ఇతరుల డబ్బులతో మందులు తీసుకోను అంది. ఇక తన దగ్గర ఏ 2 అణాలున్నాయో ఆ డబ్బులతో తను సరుకులు తెప్పించుకుంది. అవే సరుకులు, వాటితోనే ఇందాక తను భోజనం వండింది. కానీ నువ్వు తినడానికి నిరాకరించావు. బాగుంది. మనసుకి ఎప్పుడు అనిపిస్తే పెన్ను పేపర్ తీసుకుని కూర్చుంటారు. చదువుకోమండో మళ్ళీ ఎప్పుడేమనిపిస్తుందో అప్పుడు ఉత్తరం రాసి చెప్తారు. నేను చదవడం మంచిదని మనసుకి ఎప్పుడు అనిపిస్తే అప్పుడు ఇంట్లోంచి బయటకు తీసుకురావడం. ఇప్పుడు ఏమనుకుంటారో అప్పుడు నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు నేను చదువుకోను అని, పని చేస్తానని. ఇక నేను అన్నీ వింటూ ఉండాలి. కానీ నేను ఏదైనా అడగడానికి వెళ్తే మోహం మార్చుకుని నన్ను కోపడతారు. ఇప్పుడు ఆయన కూడా నన్ను ఏదైనా అడిగితే నేను కూడా చెప్పను. రమా, చెయ్యి చూపించు. ఏం జరిగింది? నేను చూపించను. ఇది నా చెయ్యి. మీరెందుకు అడుగుతున్నారు? మీరు వెళ్ళండి, నన్ను ఒంటరిగా వదిలేయండి. సరే, సారీ. నువ్వు నన్ను క్షమించవా? నేను ఆ రకంగా మాట్లాడకుండా ఉండాల్సింది. మీ సారీ మీ దగ్గరే పెట్టుకోండి. ఇప్పుడు మీరెన్నైనా చెప్పండి, నాకెందుకు? సరే, దెబ్బ గురించి ఏం అడగనులే. అను భోజనం తినిపిస్తాను. నాకు తినాలని లేదు. సరే. ఒక విషయం చెప్పురమ్మా. చూపించు. జీవితాన్ని చక్కబెట్టుకోవడంలో ఎన్నో విషయాలు చెదిరిపోతూ ఉంటాయి. చాలాసార్లు ముందుగా ఏవి తమ స్థానంలో సరిగ్గా ఉండేవో అలాంటివి కూడా చెదిరిపోతూ ఉంటాయి. ఎలా అంటే, తినడం గురించి అడిగినప్పుడు ఇంతకుముందు నేను ఎప్పుడైనా అలాంటి జవాబు చెప్పానా? ఈరోజు ఎందుకు చెప్పాను? ఎందుకంటే నేను చాలా ఆందోళనలో ఉన్నాను.
పొద్దున్నుంచి ఆ నరోతం చూసి నా వెంట పడుతూ ఉన్నాడు. నేనెక్కడికి వెళ్ళినా తను నా వెనకాలే వస్తున్నాడు. అన్ని చోట్ల నా జాతిని, నా యోగ్యతను కూడా ముందు పెడుతున్నాడు. ఇక జనాలు కూడా నా జాతి పేరు వినగానే నన్ను చీదరించుకొని వెళ్ళగొట్టారు.